నమస్తే ఈనాటి వార్తలకు స్వాగతం। ఈ వార్తలు మీకు సమర్పిస్తున్న వారు శ్రీ రామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, ఆర్టీసీ బస్ స్టాండ్ ఎదురుగా, శివశంకర్ హాస్పిటల్ ప్రక్కన, జంగారెడ్డిగూడెం। ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు: చిత్రహింసలకు గురైన ఇద్దరు చిన్నారులకు అండగా ఉంటాం, మీడియా సమావేశంలో జంగారెడ్డిగూడెం ఆర్డీఓ రమణ వెల్లడి। చిన్నారులను చిత్రహింసలకు గురి చేసిన వ్యక్తి అరెస్ట్, మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించిన జంగారెడ్డిగూడెం డీఎస్పీ రవిచంద్ర। రోడ్డు భద్రతా మాసోత్సవాల్లో జంగారెడ్డిగూడెం రవాణా శాఖ ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీ నిర్వహణ, నిబంధనలు పాటిస్తూ వాహనాలు నడపాలని వాహనదారులకు అధికారులు సూచన। మరో నూతన ఆఫర్ను తీసుకువచ్చిన జంగారెడ్డిగూడెం సింహాద్రి మొబైల్ వరల్డ్, 150 రూపాయలు కొట్టు, ఐఫోన్ పట్టు, లక్కీ డ్రా కూపన్లు ఆవిష్కరించిన ప్రముఖులు। జంగారెడ్డిగూడెం పట్టణంలో తల్లి ఆమె ప్రియుడి చేతిలో చిత్రహింసలకు గురై ప్రాంతీయ ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్న చిన్నారులకు అండగా ఉంటామని జంగారెడ్డిగూడెం ఆర్డీఓ ఎంవి రమణ తెలిపారు। జంగారెడ్డిగూడెం పట్టణంలోని ఆర్డీఓ కార్యాలయంలో మంగళవారం మీడియా సమావేశం నిర్వహించారు। ఈ సందర్భంగా ఆర్డీఓ మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి ఆదేశాల మేరకు పిల్లలు ఉదయ్ రాహుల్, రేణుకలు కోలుకున్న తర్వాత ఏలూరు చిల్డ్రన్ హోమ్కి తరలిస్తామని తెలిపారు। అలాగే చిన్నారుల పరిస్థితి చూసి దాతలు చెల్లించిపోతున్నారని, విరాళాలు వస్తూ ఉండటంతో కలెక్టర్ ఆదేశాల మేరకు జంగారెడ్డిగూడెం ఆర్డీఓ బాధిత చిన్నారుల పేరు మీద యూనియన్ బ్యాంక్లో జాయింట్ బ్యాంక్ అకౌంట్ను తెరిచామన్నారు। దాతలు ఇచ్చిన నగదును పిల్లలు మేజర్స్ అయిన తర్వాత డ్రా చేసి ఇవ్వటం జరుగుతుందని ఆర్డీఓ రమణ తెలిపారు। ఈ సమావేశంలో తహసీల్దార్ కె శ్లీవా జోజీ పాల్గొన్నారు। 2 రోజుల క్రితం జంగారెడ్డిగూడెంలో రేణుక, రాహుల్ అనే చిన్నపిల్లల విషయంలో జరిగిన సంఘటన అందరికీ తెలిసిందే। ఈ విషయం మీద కలెక్టర్ గారి ఆదేశాల మేరకు వారిని ఆ రోజు హాస్పిటల్లో అడ్మిట్ చేయడం జరిగింది। వాళ్ళని ఇంకొక 3 రోజుల్లో డిశ్చార్జ్ చేస్తామని హాస్పిటల్ వారు తెలిపిన మీదట వాళ్ళ డిశ్చార్జ్ తర్వాత తల్లి, తండ్రి కూడా వాళ్ళ మీద చేసిన చర్యల కోసం వాళ్ళ దగ్గర ఉంటే వాళ్ళకి రక్షణ ఉండదు అనే ఉద్దేశంలో కలెక్టర్ మేడం గారు వాళ్ళని ఏలూరులోని చిల్డ్రన్ హోమ్కి షిఫ్ట్ చేయడానికి మాకు ఆదేశాలు ఇచ్చున్నారు। అదేవిధంగా కొంతమంది డోనర్స్ ఆ పిల్లల ఫ్యూచర్, వాళ్ళ రక్షణ నిమిత్తం, వాళ్ళ ఫ్యూచర్ నీడ్స్ కోసం డొనేషన్స్ కూడా ఇస్తున్నారు। అలాంటి డొనేషన్ ఎవరైనా ఇచ్చే దాతలు ఉన్నప్పుడు వాళ్ళకి ఒక అకౌంట్ నెంబరు క్రియేట్ చేసి అందులో డిపాజిట్ చేసి వాళ్ళు మేజర్స్ అయ్యాక వాళ్ళకి అందేటట్టుగా మేడం గారు ఏర్పాటు చేయమని చెప్పినందువల్ల మేము యూనియన్ బ్యాంక్లో ఒక జాయింట్ అకౌంట్ ఆర్డీఓ జంగారెడ్డిగూడెం ఆ పిల్లలు ఇద్దరి పేరు మీద కూడా ఒక జాయింట్ అకౌంట్ ఓపెన్ చేయడం జరిగింది। ఎవరైతే డొనేషన్స్ ఇస్తారో వారు ఆ అకౌంట్ నెంబర్కి వాళ్ళ డొనేషన్ ఇస్తే అది వాళ్ళ ఫ్యూచర్ నీడ్స్కి ఉపయోగపడుతుందని తెలియజేస్తాం। యూనియన్ బ్యాంక్ అకౌంట్ నెంబర్ 02522010103035 జంగారెడ్డిగూడెం బ్రాంచ్లో అకౌంట్ ఓపెన్ చేయడం జరిగింది। ఇది కేవలం గవర్నమెంట్ ఆధీనంలో ఉంటుంది। ఆ పిల్లలు మేజర్ అయ్యాక వాళ్ళకి ఈ అమౌంట్ వచ్చాక దాన్ని ఎఫ్డీ కింద కన్వర్ట్ చేసి ఆ అమౌంట్ వాళ్ళ ఫ్యూచర్ నీడ్స్ కోసం ఉపయోగించేదానికి ఉంచడం జరుగుతుంది। ఆ పిల్లల తల్లిదండ్రి కానీ వాళ్ళ అమ్మమ్మ, తాతయ్యలు కానీ ఎక్కడా కూడా వాళ్ళకి రక్షణ ఉన్నట్టు కనిపించట్లేదు కాబట్టి ఈ డెసిషన్ తీసుకోవడం జరిగింది। జంగారెడ్డిగూడెం పట్టణంలో ఇద్దరు చిన్నారులను చిత్రహింసలకు గురి చేసిన నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు। జంగారెడ్డిగూడెం సర్కిల్ పోలీస్ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో డీఎస్పీ యు రవిచంద్ర ఈ కేసు వివరాలను వెల్లడించారు। పట్టణానికి చెందిన గానాల శారద కొన్నేళ్ల క్రితం భర్తతో విభేదాల కారణంగా విడిపోయింది। ఆమెకు ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు। అయితే కొంతకాలం క్రితం కామవరపు కోటకు చెందిన నల్లవెలుగుల పవన్ కుమార్తో శారద వివాహేతర సంబంధం పెట్టుకుంది। ఈ క్రమంలోనే పిల్లలు తమకు అడ్డుగా ఉన్నారని భావించిన పవన్ వారిద్దరిని విచక్షణారహితంగా కొట్టి చిత్రహింసలకు గురి చేశాడు। ఈ విషయం వెలుగులోకి రావడంతో కేసు నమోదు చేసి పవన్ కుమార్ను అరెస్టు చేసినట్లు డీఎస్పీ తెలిపారు। ఈ సమావేశంలో సిఐ కృష్ణబాబు, ఎస్ఐ జబీర్తో పాటు సిబ్బంది పాల్గొన్నారు।
నిన్న రాత్రి జంగారెడ్డిగూడెంలో జరిగినటువంటి అమానవీయమైనటువంటి ఘటనలో ఒక శారద అనేటువంటి ఆవిడ తను భర్తను వదిలేసి వచ్చి చిన్న పిల్లలు 2 పిల్లలతోటి వచ్చేసి జంగారెడ్డిగూడెంలో కాపురం ఉంటూ ఇక్కడ వేరే ఒక అతనితో పవన్ కుమార్ అనే అతనితోటి అక్రమ సంబంధం ఏర్పరచుకొని అతనితో ఉండే సందర్భంలో వీళ్ళిద్దరు ఏకాంతానికి ఇబ్బందికరంగా ఉందనే కారణంగా అతను ఈ చిన్నపిల్లల్ని తరచుగా హింసిస్తూ ఛార్జింగ్ వైర్తో అట్లా కొట్టడం అనేది జరిగింది. వీళ్ళందరినీ ఎంత క్రూరంగా హింసించాడనేది నిన్న మనం అందరూ కూడా చూసిన విషయమే. దానిలో నిన్నటి రోజున అతను ఈ పిల్లాడిని పట్టుకొని కొడతా ఉంటే దారిని వెళ్ళే వాళ్ళు ఈ పిల్లాడి అరుపులు విని ఆ పిల్లాడి రెస్క్యూకి రావడం జరిగింది. వెంటనే పోలీసుకి అనుపడం, ఎస్ఐ గారు వెళ్ళి వీళ్ళని హాస్పిటల్లో జాయిన్ చేయడం కూడా జరిగింది. ఈ సందర్భంగా అతను ఆ క్షణం అక్కడి నుంచి ఇమీడియట్గా పారిపోవడం జరిగింది. ఈరోజు అతన్ని కూడా అరెస్ట్ చేసి ఇక్కడ గుట్ట దగ్గర అతను దాక్కొని ఉన్నాక మన ఎస్ఐ గారు అక్కడ ఉన్నటువంటి స్థానికుల సహకారంతో ఇతన్ని వెతికి అక్కడ అరెస్ట్ చేయడం జరిగింది. అతను కూడా కోర్టులో రిమాండ్కి పంపించడం జరుగుతుందండి. ఈ కేసులో తల్లి మీద కూడా కేసు ఉంటుంది. తల్లి మీద కూడా కఠినమైన చర్యలు ఉంటాయి. తాగిన మైకులో అది సైకిక్ మైండ్ తోటి చేసినటువంటి నేరం. ఉద్యోగులతోనే సమాజంలో మార్పు మొదలవ్వాలని జంగారెడ్డిగూడెం ఆర్డీఓ ఎంవి రమణ సూచించారు. దీనికోసం జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు హెల్మెట్ ధరించకుండా వాహనం నడుపుకుంటూ ఆఫీస్కి వెళ్లే ఉద్యోగులకు ఒకరోజు లీవ్ను జరిమానాగా విధించడం జరుగుతుందని పేర్కొన్నారు. రోడ్డు భద్రతా మాసోత్సవాల్లో భాగంగా మంగళవారం జంగారెడ్డిగూడెం పట్టణంలో రవాణా శాఖ ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. పట్టణంలోని పోలీస్ స్టేషన్ వద్ద ఈ ర్యాలీని ఆర్డీఓ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వాహనదారులు ఖచ్చితంగా నిబంధనలు పాటిస్తూ వారిని వారు కాపాడుకోవడంతో పాటు రోడ్డు ప్రమాదాల నివారణకు సహకరించాలని కోరారు. అనంతరం ఆర్డీఓ ఎండి మదాని మాట్లాడుతూ వాహనదారులు ఖచ్చితంగా నిబంధనలు పాటించాలని, లేని పక్షంలో చర్యలు తప్పవని హెచ్చరించారు. దీనిపై అవగాహన కల్పించేందుకే రోడ్డు భద్రతా మాసోత్సవాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ క్రమంలో మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ ఎస్ఎస్ఆర్ రంగనాయకులు, అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ వై సురేష్ బాబుతో పాటు పోలీసులు, రవాణా శాఖ సిబ్బంది, పలువురు ద్విచక్ర వాహనదారులు, విద్యార్థులు పాల్గొన్నారు. రోడ్డు భద్రతా మాసోత్సవాల సందర్భంగా ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు ప్రజల్లో అవగాహన కల్పించడానికి ఈ నెల మొత్తం కూడా ఏ రకంగా హెల్మెట్ ధరించడం కానీ, సీట్ బెల్ట్ పెట్టుకోవటం కానీ, మద్యం సేవించకుండా డ్రైవ్ చేస్తే దానివల్ల వచ్చే మంచి ఇవి కానీ వాళ్ళకి చెప్పేదానికి ఈ నెల మొత్తం కూడా ఇది క్యాంపెయిన్గా తీసుకోవటం జరిగింది. ఈ సందర్భంగా జంగారెడ్డిగూడెం డివిజన్లోని అందరి ప్రజలకి, ముఖ్యంగా ముందు ఎంప్లాయీస్కి ఫస్ట్ మా దగ్గర నుంచే హెల్మెట్ ధరించడం అనేది అందరికీ అలవాటు చేయటం జరుగుతుంది. ఎవరైతే ఎంప్లాయీ హెల్మెట్ ధరించకుండా ఆఫీస్కి వచ్చారో ఆ రోజు వాళ్ళకి లీవ్ కట్ చేయడం జరుగుతుంది. గౌరవ కలెక్టర్ గారి ఆదేశాల మేరకు మేము కూడా అది పాటిస్తున్నాము. అలాగే ప్రతి ఆఫీస్లో కూడా ప్రతి ఆఫీసర్ కూడా వాళ్ళ ఆఫీస్లో ముందు ఇది వాళ్ళకి అలవాటు చేస్తే మిగతా ప్రజలు కూడా ఆటోమేటిక్గా దానికి అలవాటు పడతారని అనుకుంటున్నాను. అట్లాగే ప్రజలందరూ కూడా హెల్మెట్ ధరించి వాళ్ళు 2 వీలర్ డ్రైవ్ చేయాలని, అలాగే వితౌట్ సీట్ బెల్ట్ డ్రైవ్ చేయకుండా బెల్ట్ పెట్టుకొని కారు డ్రైవింగ్ కూడా వెళ్ళాలని, అలాగే మద్యం సేవించినప్పుడు ఎటువంటి డ్రైవింగ్ చేయకుండా ఉండాలని చెప్పి కోరుకుంటున్నాను. అది వాళ్ళకి, వాళ్ళ కుటుంబానికి, అలాగే పక్క వ్యక్తుల భద్రతకి కూడా అది చాలా అవసరం అని చెప్పి తెలియజేసుకుంటూ, జంగారెడ్డిగూడెం పుర ప్రజలకు రవాణా శాఖ తరఫున ఈ రోడ్డు భద్రతా మాసోత్సవాల సందర్భంగా తెలియజేసేది ఏమంటే, ప్రతి ఒక్కళ్ళు వాహనం నడిపేటప్పుడు హెల్మెట్ ధరించాలి, కారు నడిపేటప్పుడు సీట్ బెల్ట్ ధరించాలి, అలాగే మద్యం సేవించి వాహనం నడపకూడదు. అదే రకంగా ఆటోలలో కానీ ఓవర్లోడ్ చేయకుండా ప్రతి ఒక్కరు జాగ్రత్తలు తీసుకొని రోడ్డు ప్రమాదాలను అరికట్టడానికి సహకరించవలసిందిగా, మరియు ప్రతి వాహనదారు తమ రక్షణ తామే చేసుకోవాలని, హెల్మెట్ ధరించి
తమ రక్షణ తామే చేసుకోవాలని సూచిస్తున్నాము. ఈరోజు ఈ జంగారెడ్డిగూడెంలో డిఎస్పీ ఆఫీస్ నుంచి జీవీ మాల్ వరకు ర్యాలీ జరుగుతుంది. అందులో మా స్కూల్ పిల్లలు, తర్వాత హెల్మెట్ ధరించిన వాహనదారులు, రవాణా శాఖ సిబ్బంది పాల్గొంటారు. మొబైల్ ఫోన్ల రంగంలో తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని సొంతం చేసుకున్న జంగారెడ్డిగూడెం సింహాద్రి మొబైల్ వరల్డ్ మరో నూతన ఆఫర్ను తీసుకువచ్చింది. 150 రూపాయలు కొట్టు ఐఫోన్ పట్టు అంటూ లక్కీ డ్రా నిర్వహించి విజేతలకు ఖరీదైన బహుమతులు అందించేందుకు సిద్ధమైంది. దీనికి సంబంధించి కూపన్లను మంగళవారం పట్టణ ప్రముఖులు ఆవిష్కరించారు. పట్టణంలోని మసీద్ సెంటర్లో ఉన్న సింహాద్రి మొబైల్ వరల్డ్లో జరిగిన ఈ కార్యక్రమంలో సిటీ కేబుల్ ఎండీ పాలపర్తి శ్రీనివాస్, టీడీపీ నాయకులు పెనుమర్తి రామ్ కుమార్, దాసరి శ్యామ్ చంద్ర శేషు, ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు వందనపు వెంకటేశ్వరరావు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. 150 రూపాయల కొట్టు, ఫోన్ పట్టు కూపన్లను ఆవిష్కరించిన అనంతరం వారు మాట్లాడుతూ లక్కీ డ్రా పేరుతో 5గురికి ఐఫోన్లు అందించడంతో పాటుగా మరో 5గురికి విలువైన బహుమతులు అందించే ఆఫర్ పెట్టడం ఎంతో అభినందనీయమన్నారు. అంతేకాకుండా ఈ కూపన్కు లైఫ్ టైం వ్యాలిడిటీ ఇవ్వటం సరికొత్త అంశమని అన్నారు. కావున ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అనంతరం సింహాద్రి మొబైల్ వరల్డ్ ప్రొపరేటర్ మద్దుల రాంబాబు మాట్లాడుతూ 150 రూపాయలు కొట్టు, ఫోన్ పట్టు ఆఫర్ వివరాలను వెల్లడించారు. ఈ కార్యక్రమంలో కెనరా బ్యాంక్ మేనేజర్తో పాటు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. దినదిన ప్రవర్ధనం చెందుతున్న ఈ జంగారెడ్డి పట్టణంలో సెల్ అనేది చాలా అందరికీ అవసరం. ఇది మొదట్లోనే గుర్తించిన రాంబాబు గారు సింహాద్రి సెల్ వరల్డ్ అని చెప్పి, ఆ మొబైల్ వరల్డ్ అని చెప్పి ఆ రోజుల్లో ఆ వంతు కృషి నేను కూడా నాది ఉంది ఆయన స్టార్ట్ చేయడానికి. అది నా అదృష్టం. ఈ రోజున దినదిన ఎంత పెద్దదైందో మీ అందరికీ తెలుసు. అందులో భాగంగానే ఈ వ్యాపారం మరింత వృద్ధిపరచాలని అనేక మొబైళ్ళని ఇక్కడ మన ప్రాంతం వాళ్ళకి ఎక్కడో విజయవాడ వెళ్ళాలి, ఆన్లైన్లో బుక్ చేసుకోవాలి, ఇంత శ్రమ అక్కర్లేదు. జంగారెడ్డిపట్నంలో ఇక్కడ మన సెంటర్లో ఈ షాప్ ఉన్నది, అక్కడ తీసుకోవచ్చు. మీకు ఏ మొబైల్ అయినా ఐఫోన్ కూడా వారు ఛాలెంజ్ చేస్తున్నారు, ఆన్లైన్ రేటు కన్నా తక్కువకి ఇస్తాము, ఎదురుగుండా సర్వీస్ చేయడానికి మనుషులు కనబడతారని తేడా వచ్చిన అటువంటి ఈ నమ్మదగ్గ వ్యాపారస్తుడైన సింహాద్రి మొబైల్ వరల్డ్ యొక్క కొత్త వరవడిని సృష్టించారు మార్కెట్ని పెంచుకోవడానికి. ఈరోజు జంగారెడ్డి పట్టణంలో సోదరుడు సింహాద్రి మొబైల్ వరల్డ్ అధినేత రాంబాబు గారు మరి జంగారెడ్డి పట్టణం మరి చుట్టుపక్కల ప్రాంత ప్రజల కోసం ఒక అద్భుతమైన మంచి అవకాశం. నాకు తెలిసినంత వరకు నేను ఎప్పుడు వినలేదు, చూడలేదు. ఎందుకంటే మరి దాదాపుగా ఈ రోజు నుండి రేపు ఉగాది వరకు కూడా ఎవరైతే 150 రూపాయలు పెట్టి ఒక కూపన్ కొన్నారో వీళ్ళందరికీ కూడా లక్కీ డ్రా తీస్తారండి. మీ యొక్క చక్కటి అవకాశాన్ని అందరూ కూడా ఉపయోగించుకొని సింహాద్రి మొబైల్ వరల్డ్ ఇది ఈ జిల్లాలోనే ప్రప్రథమంగా మరి ఆయన డిస్ట్రిబ్యూటర్గా రాంబాబు గారు జిల్లా అంతటికీ మొబైల్స్ ఇవ్వటమే కాదు, జంగారెడ్డిగూడెం చుట్టుపక్కల ప్రాంతాల వాళ్ళకి సరసమైనటువంటి ధరల్లో మొబైల్స్, అన్ని రకాల మొబైల్స్ కూడా ఇక్కడ వారు అందజేయటం. అలాంటివి సింహాద్రి మొబైల్ వరల్డ్లో ఫస్ట్ టైం ఒక అద్భుతమైనటువంటి కాన్సెప్ట్ని ఈ ప్రాంత ప్రజల కోసం 150 కొట్టు ఐఫోన్ పట్టు, దీన్ని ఈ ప్రాంత ప్రజలందరూ కూడా విస్తృతంగా ఉపయోగించుకుని ఈ డబ్బా నిండిపోయి ఇంకో డబ్బా పెట్టే విధంగా కూపన్లు కొని ఐఫోన్లు అదేవిధంగా వారు ఇచ్చేటువంటి బహుమతులు గెలుచుకోవాలని ఈ సందర్భంగా అందరూ ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటా ఉన్నాం. దేశంలోనే పోలవరం ప్రాజెక్టు చాలా పెద్దది. పోలవరం ప్రాజెక్టుకి 42 కిలోమీటర్ల దగ్గరలో, అతి దగ్గరలో ఉన్నటువంటి గ్రామం జంగారెడ్డిగూడెం. జంగారెడ్డిగూడెం గ్రామంలో సింహాద్రి మొబైల్ వరల్డ్ ఈ షాపు పెట్టి సుమారు 6 సంవత్సరాలు అయింది. ఈయన ఫీల్డ్లోకి వచ్చి 15 సంవత్సరాలు అయింది. ఎవరైనా సరే సింహాద్రి రాంబాబు అంటే కనుక తెలియని వాళ్ళు అంటూ ఉండరు. ఈయన 150 రూపాయలు కొట్టు ఐఫోన్ పట్టు అనే కాన్సెప్ట్ పెట్టారు. ఇది ఉగాది రోజున లాటరీ తీస్తారు. ఇటువంటి అవకాశం ఈ చుట్టుపక్కల ఎక్కడక్కడ పెట్టలేదు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. ఈ రోజున 150 కొట్టు ఐఫోన్ పట్టు అనే కాన్సెప్ట్లో భాగంగా మన జంగారెడ్డిగూడెం పెద్దలాంటి అందరినీ పిలిచి మాట్లాడడం జరిగింది. విషయం ఏంటంటే 150 కొట్టు ఐఫోన్ పట్టు అనే కాన్సెప్ట్ ఒక లక్కీ డ్రా అండి. ఇది ఉగాది రోజున మేము డ్రా తీయడం జరుగుతుంది అందరి సమక్షంలో. ఇప్పుడు ఎవరైతే వచ్చారో అందరి సమక్షంలో, పెద్దల సమక్షంలో ఈ డ్రా తీయడం జరుగుతుంది. మీ డబ్బులు ఏం వేస్ట్ కావండి, ప్రతి రూపాయి కూడా విలువైంది కాబట్టి ఆ విలువకు తగ్గట్టు సర్వీస్ మేము చేస్తామండి. ఏంటంటే విషయం ఏంటంటే మేము ఈ రోజు మొదలెట్టి ఉగాది రోజు వరకు కూపన్స్ అమ్ముతామండి. ఉగాది రోజున సాయంత్రం 5 గంటల నుంచి
ఈ డ్రా తీయడం జరుగుతుంది. డ్రా ప్లేస్ అయిన తర్వాత అనౌన్స్ చేస్తాం మీకు అన్నీ కూడా. అందులో మొదటి 5 విన్నర్స్కి ఫస్ట్ బహుమతి కింద ఐఫోన్ అండి, సెకండ్ బహుమతి ఐఫోన్, అలా మళ్ళీ 5 వరకు ఐఫోన్లు ఇస్తామండి. తర్వాత 6వ బహుమతి 7, 8, 9, 10 పెద్దలు చెప్పినట్టుగా గ్రైండరు, మిక్సరు, టీవీ, ఫ్రిడ్జ్, అలాగే సౌండ్ బార్ 5 ఇస్తామండి. అది కాకుండా ఆ రోజు సభకు వచ్చిన వాళ్ళందరిలో కూడా డ్రా తీసి ఒక స్పెషల్ గిఫ్ట్ అనౌన్స్ చేయడం జరుగుతుందండి. అంతేకాకుండా మీరందరికీ కూడా ఈ లైఫ్ టైం వ్యాలిటీతో కలిగిన కూపన్ మీకు ఇస్తున్నాం కాబట్టి ఈ కూపన్ వేస్ట్ అవ్వకుండా మీకు ఎప్పుడైనా కూడా మా షాప్ ఉన్నంత వరకు, జంగారెడ్డిగూడలో ఈ బిజినెస్ జరిగినంత వరకు మీకు 150 రూపాయల కూపన్ రిటర్న్ తీసుకొస్తే ఆ కూపన్ తగ్గ వాల్యూ వస్తూ మా దగ్గర యాక్సెసరీస్, మొబైల్ యాక్సెసరీస్ మీకు రిటర్న్గా తీసుకోవచ్చు. మీ డబ్బులు ఏం వేస్ట్ కావండి. అందరూ సపోర్ట్ చేయండి. మా ఇన్స్టాగ్రామ్ పేజీ సింహాద్రి మొబైల్ వరల్డ్ అండి, జంగారెడ్డిగూడ అండి, మసీద్ సెంటర్ అండి. అందరూ దాన్ని సపోర్ట్ చేసి ఈ కూపన్లు తీసుకోవాలని కోరుతున్నారండి. రాష్ట్ర అభివృద్ధికి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం కృషి చేస్తూ ఉంటే ప్రతిపక్షాలు అసత్య ఆరోపణలు చేయడం సరికాదని టీడీపీ పట్టణ అధ్యక్షులు రావూరి కృష్ణ తెలిపారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని టీడీపీ కార్యాలయంలో మంగళవారం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి దాసరి శేషుతో కలిసి రావూరి కృష్ణ మాట్లాడారు. గడిచిన 7 నెలల కాలంలో రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం హయాంలో జరిగిన పనులను వివరించారు. అదేవిధంగా బడ్జెట్లో రాష్ట్రానికి వచ్చిన కేటాయింపులను తెలిపారు. ప్రతిపక్షాలు వీటిని సరిచూసుకుని వ్యాఖ్యలు చేయాలని, లేని పక్షంలో ప్రజలే మరోసారి సరైన గుణపాఠం చెప్తారని హెచ్చరించారు. ఈ సమావేశంలో రాష్ట్ర క్షత్రియ కార్పొరేషన్ డైరెక్టర్ నంబూరి రామచంద్రరాజు, సెట్టిబెలజ అభివృద్ధి సంక్షేమ కార్పొరేషన్ డైరెక్టర్ చిట్టిబోయిన రామలింగేశ్వరరావు, టీడీపీ పట్టణ కార్యదర్శి తోటికుంట రాము, నాయకులు పాతూరి అంబేద్కర్ తదితరులు పాల్గొన్నారు. మరి ఈ మధ్య ప్రతిపక్షం రాష్ట్రానికి ఏమీ చేయలేదని చెప్పి పదే అంటున్నారు. మరి ఈవేళ రాష్ట్రానికి మరి కేంద్రం మరి గతంలో పోలవరానికి 15,000 కోట్లు ఇష్టం జరిగింది. మరి అలాగే మొన్న బడ్జెట్ 2,245 కోట్లని మొన్న కూడా ఇష్టం జరిగింది. మరి రాష్ట్రానికి అభివృద్ధి కోసం ఇదిగా మరి కేంద్రం సహాయపడుతుంది. మరి దీన్ని ప్రతిపక్షాలు వార్చలేక మరి ఈవేళ విమర్శలు చేస్తున్నారు. ఇది సరికాదు. మరి ఈవేళ కూటమి ప్రభుత్వంలో మన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారు మన రాష్ట్రాన్ని ఎంతో అభివృద్ధి పథంలో నడుపుతూ చూస్తున్నారు. రైల్వే భద్రాచలం టు కొవ్వూరు మరి ఈవేళ దాన్ని కూడా మరి కేంద్రం మొన్న కొన్ని వేల కోట్లని శాంక్షన్ కూడా జరిగింది. మరి ఈవేళ ప్రతిపక్షాలు ఏమీ చేయలేక ప్రభుత్వం మీద బురద జల్లుతుంది. ఇది సరికాదని చెప్పి సందర్భంగా ప్రజలందరూ కూడా గ్రహిస్తున్నారు. 2047 వరకు కూడా కూటమి ప్రభుత్వం, కేంద్రం కూడా మరి కొనసాగుతాయని చెప్పి ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాం. ఏదైతే ఇటీవల కేంద్రంలో నిర్మలా సీతారామన్ గారు బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు ఏపీకి అద్భుతమైనటువంటి కేటాయింపులు చేస్తే మరి ప్రతిపక్షాలు ఊరికే మాట్లాడాలి కాబట్టి ఏపీకి ఏమి రాలేదు, నిధులేం కేటాయించలేదు, పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ ఏం మాట్లాడట్లేదు అని చెప్పేసి అని ఏదైతే అవాకులు చెవాకులు పేల్తా ఉన్నారో ఒకసారి బడ్జెట్ ప్రతులను తెప్పించుకుని చూడాలని చెప్పేసి అని ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. 2024లో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పరిశీలన చేస్తే ఈ రాష్ట్రానికి జరిగినటువంటి డెవలప్మెంట్ ఒకసారి పరిశీలన చేస్తే 7 నెలల కాలంలో 2 లక్షల కోట్ల పెట్టుబడులు సాక్షాత్తు దేశ ప్రధాని వచ్చి శంకుస్థాపన చేసినటువంటి పరిస్థితి ఉంది. దాంతోపాటుగా ఏదైతే స్టీల్ ప్లాంట్ విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే నినాదంతో నాడు స్టీల్ ప్లాంట్ని సాధించామో అది ప్రైవేట్ పరం అవుతున్నటువంటి నేపథ్యంలో దాన్ని ఆపి మరి ఈ రోజున స్టీల్ ప్లాంట్కి మరి 12,000 కోట్ల రూపాయలు కేటాయింపులు జరగటం, ఈ బడ్జెట్లోకి వచ్చేపటిగా స్టీల్ ప్లాంట్కి కూడా దాదాపు 3,295 కోట్ల రూపాయలు కేటాయింపులు జరిగినాయి. దాంతోపాటుగా అమరావతికి 15,000 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం మరి ప్రపంచ బ్యాంకు తోటి పూర్తి బాధ్యత కేంద్రం వహిస్తూ 15,000 కోట్లు కేటాయింపులు చేస్తే మరల ఈ బడ్జెట్లో 2,000 మా రావూరు గారు చెప్పినట్టు 245 కోట్ల రూపాయలు కేటాయింపులు జరిగినాయి. దాంతో పోలవరానికి 12,157 కోట్ల రూపాయలు కేటాయింపులు జరిగినాయి. ఆరోగ్య శాఖ బలోపేతానికి మరి దాదాపు 162 కోట్లు, అదేవిధంగా రోడ్లు బాగు చేయడానికి 245 కోట్లు, ఇట్లాగా ప్రతి శాఖకి కూడా అనేకమైనటువంటి కోట్ల రూపాయలు కేటాయింపులు జరగడంతో పాటు అష్టమ వార్షికోత్సవ వేడుకకు జంగారెడ్డిగూడెం పట్టణం ఇందిరా కాలనీలో వెంచేసి ఉన్న శ్రీ అభయాంజనేయ స్వామి ఆలయం ముస్తాబవుతోంది. ఈ నెల 9వ తేదీన ఆలయ అష్టమ వార్షికోత్సవం నిర్వహించేందుకు ఆలయ నిర్మాణకర్త మున్సిపల్ కౌన్సిలర్ వలవల తాతాజీ ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ క్రమంలోనే మంగళవారం వార్షికోత్సవ వేడుక కరపత్రాలను ఆవిష్కరించారు.
పట్టణంలోని ఇందిరా కాలనీలో ఉన్న అభయాంజనేయ స్వామి ఆలయం వద్ద జరిగిన ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేఎల్ఎన్ ధనకుమార్తో కలిసి తాతాజీ మాట్లాడుతూ వార్షికోత్సవం సందర్భంగా ఆలయం వద్ద జరిగే ప్రత్యేక కార్యక్రమాల వివరాలను వెల్లడించారు. ఈ వేడుకల్లో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు పీసుపాటి వెంకట రామలక్ష్మి, మద్దిపాటి శ్రీను, బసవరాజు వేణు, కాసుగాని రామారావు, పడవల ప్రసాద్, ఆనంద్, కొత్తపల్లి నరేష్ తదితరులు పాల్గొన్నారు. ప్రతి సంవత్సరం కన్నుల పండుగగా జరిగే ఇందిరానగర్ కాలనీలో ఉన్న శ్రీ అభయాంజనేయ స్వామి 8వ వార్షికోత్సవం ఈ నెల 9వ తారీఖు ఆదివారం నాడు జరుగుతుంది. ఈ కార్యక్రమంలో ప్రతి సంవత్సరం కూడా కొన్ని మంచి కార్యక్రమాలతో మనం ముందుకు రావడం జరుగుతుంది. మరీ ముఖ్యంగా ఏ కార్యక్రమం చేసినా నా వెనకుండి నన్ను వెన్నుదండుగా నిలబడింది దేవుళ్ళ రూపంలో ఉన్న దాతలు. ఆ దాతల సహకారంతోనే బాలిక భవిష్యత్తు భద్రత కానీ ఇలా మంచి కార్యక్రమాలు చేయగలుగుతున్నాం. అలాగే ఈ సంవత్సరం శ్రీ అభయాంజనేయ స్వామి కొలువైన ఇందిరానగర్ కాలనీ అడ్రోడ్ల పరిస్థితి చాలా అధ్వానంగా ఉంది. ఈ సంవత్సరం ఈ గుడి నిమిత్తం వచ్చే ఖర్చు ఈ అడ్రోడ్లు బాగు కోసం ఉపయోగిస్తానని, అలాగే స్థానిక ఎమ్మెల్యే గారికి కూడా ఈ కష్టం వివరించడం జరిగింది. ఇందిరానగర్ కాలనీ గురించి ఆయన కూడా మంచి మనసుతో ప్రత్యేక నిధులు ఇస్తా అన్నారు. ఈ మంచి సంకల్పానికి కంపల్సరీగా మనసున్న దాతలు అడ్రోడ్ల పరిస్థితి అంటే అధ్వానంగా ఉంటుంది. మాకు డబ్బు రూపంలో కాకుండా ఒక మెటల్ రూపంలో, ఇసుక రూపంలో ఇవ్వాలని మనస్ఫూర్తిగా దాతల్ని రిక్వెస్ట్ చేస్తాం. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం పట్టణం 4వ ఇందిరానగర్ కాలనీలో కొలువైన శ్రీ అభయాంజనేయ స్వామి వారి యొక్క 8వ వార్షికోత్సవ కార్యక్రమానికి సంబంధించినటువంటి ఆహ్వాన పత్రాన్ని ఈ రోజున ఆలయ నిర్మాణకర్త వలవల తాతాజీ మరియు మేరీ సుశీల దంపతులతో కూడినటువంటి ఆలయ కమిటీ ఈరోజు ఆవిష్కరించుకునేటువంటి గొప్ప సందర్భంలో మేమందరం కూడా సమావేశం అవడం జరిగింది. ప్రధానంగా ఫిబ్రవరి 9వ తారీఖు అంటే ఈ జంగారెడ్డిగూడెం పట్టణంలో ఇందిరానగర్ కాలనీలో కొలువైన శ్రీ అభయాంజనేయ స్వామి వారి దివ్య వార్షికోత్సవం అత్యంత వైభవోపేతంగా ఆధ్యాత్మిక, ధార్మిక, సాంస్కృతిక, సామాజిక సేవా కార్యక్రమాలు మిళితంగా వలవల తాతాజీ ఆలయ కమిటీ మరియు అదేవిధంగా వార్లతో అంగరంగ వైభవంగా కార్యక్రమాలు ఏర్పాటు చేస్తూ ఇప్పుడు ఒక చిన్న విరామం తీసుకుందాం, చూస్తూనే ఉండండి. శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, జంగారెడ్డిగూడెం. గత 20 ఏళ్లుగా ఖాతాదారుల అవసరాలలో నమ్మకమైన నేస్తంగా నిలబడి అప్లాండ్ ఏరియాలో దిగ్విజయంగా నడపబడుతున్న సంస్థ శ్రీరామచంద్ర. దశాబ్దాల కాలంగా నమ్మకానికి, విశ్వసనీయతకు మారుపేరుగా నిలిచి ఖాతాదారుల సొమ్ముకు పూర్తి భద్రత కల్పిస్తోంది మీ శ్రీరామచంద్ర. మీ డిపాజిట్లపై అత్యధిక వడ్డీ రేట్లు, డిపాజిట్ కాలపరిమితి 15 రోజుల నుండి 29 రోజుల వరకు, సాలుకు వడ్డీ రేట్లు 6% వడ్డీ, 30 రోజుల నుండి 179 రోజుల వరకు, 9% వడ్డీ, 180 రోజుల నుండి 1 సంవత్సరం లోపు, 10% వడ్డీ, 1 సంవత్సరం నుండి 3 సంవత్సరాల లోపు, 11% వడ్డీ, 3 సంవత్సరాల పైన 12% వడ్డీ, 6 సంవత్సరాల 40 రోజులకు సొమ్ము రెట్టింపు, 12% వడ్డీ, 1 సంవత్సరం పైబడిన డిపాజిట్లపై నెలవారీ వడ్డీ, 9% వడ్డీ, 3 సంవత్సరాల పైన 12%, 6 సంవత్సరాల 40 రోజులకు మీ సొమ్ము రెట్టింపు. ప్రీమెచ్యూరిటీ డిపాజిట్ల క్యాన్సిలేషన్, రికరింగ్ డిపాజిట్, సురక్ష డైలీ డిపాజిట్ సౌకర్యం కలదు. సేవింగ్స్ అకౌంట్, కరెంట్ అకౌంట్, లాకర్ సదుపాయం కలదు. బంగారు ఆభరణాలపై రుణ సదుపాయం కలదు. చిన్న వ్యాపారస్తులకు లోన్ సౌకర్యం కలదు. సక్రమమైన మార్గంలో సంపాదన ఎంత ముఖ్యమో సరియైన సంస్థలో పొదుపు చేయడం అంతే ముఖ్యం. వివరాలకు సంప్రదించండి. శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, శివశంకర్ హాస్పిటల్ ప్రక్కన, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 08821225885 మరియు 9491711922. ప్లాస్టిక్ కవర్లు వాడుతున్నారా? అయితే పర్యావరణానికి, పశువులకు, మన ఆరోగ్యానికి ఎంతో హాని చేస్తున్నారు. ప్లాస్టిక్ కవర్లకు ప్రత్యామ్నాయంగా ఏపీ ఎకోసర్వ్ బయోడిగ్రేడబుల్ కంపోస్టబుల్ కవర్లను కేవలం 180 రోజుల్లో సహజంగా భూమిలో కలిసిపోయే విధంగా తయారు చేయుచున్నది. ఏపీ ఎకోసర్వ్ సంస్థ అతి తక్కువ పెట్టుబడులతో వ్యాపార అవకాశాలను కల్పిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా డీలర్షిప్స్ అందజేస్తున్నాం. మా వద్ద అన్ని సైజుల్లో కస్టమర్లకు కావలసిన విధంగా తయారు చేయబడును. క్యారీ బ్యాగ్స్, నర్సరీ బ్యాగ్స్, టెక్స్టైల్ బ్యాగ్స్, గార్బేజ్ బ్యాగ్స్, బయోహజార్డ్ బ్యాగ్స్, బటర్ పేపర్స్ వంటివి ఆర్డర్ పై తయారు చేసి ఇవ్వబడును. వ్యాపారం ఆసక్తి ఉన్నవారు సంప్రదించగలరు. ఏపీ ఎకోసర్వ్ ప్రొప్రైటర్ రవిశంకర్ కరెళ్ళ, ఎంటెక్.
మా అడ్రస్ నవభారత్ పామ్ ఆయిల్ ఫ్యాక్టరీ ప్రక్కన శ్రీనివాసపురం, జంగారెడ్డిగూడెం మండలం, ఏలూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్. ఫోన్ నంబర్స్ 7660079800 and 9440389800. తిరిగి మరలా వార్తల్లోకి స్వాగతం. ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి అభ్యర్థుల నామినేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. మొదటి రోజు కాకినాడకు చెందిన పేపకాయల రాజేంద్ర ఎన్నికల నామినేషన్ దాఖలు చేశారు. ఏలూరులోని జిల్లా కలెక్టరేట్లో అభ్యర్థి వద్ద నుంచి ఎన్నికల రిటర్నింగ్ అధికారి జిల్లా కలెక్టర్ కె వెట్రసెల్వి నామినేషన్ను స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఈ నెల 8, 9 తేదీలు మినహా 10వ తరగతి వరకు ఎన్నికలకు సంబంధించిన నామినేషన్లు స్వీకరించడం జరుగుతుందన్నారు. నిర్ణీత తేదీలలో ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్లు దాఖలు చేయవచ్చన్నారు. ఈ నెల 11వ తేదీన నామినేషన్లు పరిశీలిస్తామని, 13వ తేదీన అభ్యర్థులు వారి నామినేషన్లు ఉపసంహరించుకోవచ్చన్నారు. ఈ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగేందుకు ప్రతి ఒక్కరూ నిబంధనలు పాటిస్తూ సహకరించాలని కలెక్టర్ కోరారు. I, having B. Rajendra, having been nominated as a candidate to fill the seat in the Legislative Council of East West Godavari Graduate Constituency, do swear in the name of God, solemnly affirm that I will bear true faith and allegiance to the Constitution of India as by law established, and that I will uphold the sovereignty and integrity of India. పగటి వేళల్లో తాళం వేసి ఉన్న ఇళ్ల వద్ద రెక్కీ నిర్వహించి రాత్రి సమయాల్లో ఆ ఇండ్ల తాళాలు పగలగొట్టి సొత్తును కొల్లగొడుతున్న 3 సభ్యుల ముఠాను జంగారెడ్డిగూడెం పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి సుమారు 9,80,000 రూపాయల విలువైన సొత్తును స్వాధీనం చేసుకున్నారు. జంగారెడ్డిగూడెంలోని సర్కిల్ పోలీస్ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఈ కేసు వివరాలను డీఎస్పీ యు రవిచంద్ర వెల్లడించారు. పట్టణానికి చెందిన కంబపు వెంకటరమణ, లక్కవరానికి చెందిన వేముల శ్రీకాంత్, గుంటూరుకు చెందిన తిరువేదుల మహేష్లు పాత నేరస్తులు. వీరు 3 కలిసి పట్టణంలోని పలు ప్రాంతాల్లో తాళాలు పగలగొట్టి ఇళ్లలోకి చొరబడి దొంగతనాలకు పాల్పడ్డారు. దీంతో వీరిని అదుపులోకి తీసుకుని 96 గ్రాముల బంగారం, 46 గ్రాముల వెండి, 1 ద్విచక్ర వాహనం స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ తెలిపారు. ఈ సమావేశంలో సిఐ కృష్ణబాబు, ఎస్ఐ జబీర్, ఐడి పార్టీ ఏఎస్ఐ సంపత్ కుమార్, రాజేంద్ర, పీసీలు రమేష్, రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు. మనకి జంగారెడ్డిగూడెం పట్టణంలో గతంలో జరిగినటువంటి ఇంటి దొంగతనాలకు సంబంధించి ఈరోజు జంగారెడ్డిగూడెం ఎస్ఐ గారు, జంగారెడ్డిగూడెం సిఐ గారు కొంతమంది దొంగల్ని అరెస్ట్ చేయడం జరిగింది. అందులో ముఖ్యంగా కంబపు వెంకటరమణ అండ్ వేముల శ్రీకాంత్, వీళ్ళిద్దరు కూడా గతంలో మన గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గరలో ఉన్నటువంటి ఒక ఇంట్లో రాత్రిపూట చేసినటువంటి దొంగతనంలో వీళ్ళని అరెస్ట్ చేసి వీళ్ళ దగ్గర నుంచి అక్కడ పోయినటువంటి మొత్తం బంగారం కూడా రికవరీ చేయటం జరిగింది. 5 కాసుల వరకు ఇది మొత్తం గోల్డ్ వాళ్ళది పోయటం జరిగింది. పోయిన వస్తువులన్నీ కూడా పూర్తిగా రికవరీ చేయడం జరిగింది. అలాగే గత నెల అంటే జనవరి 23న ఇక్కడ జంగారెడ్డిగూడెం పట్టణంలోనే ఒక ఆటో డ్రైవరు ఇంట్లో మారుతి నగర్లో జరిగినటువంటి దొంగతనం కేసులో ఒక 58 గ్రాముల బంగారం, అలాగే 46 గ్రాముల సిల్వర్ 2 పోయినాయి. ఇవి కూడా ఇంటాక్ట్ ప్రాపర్టీని ఈ తిరువీధుల మహేష్, ఇతను నేటివ్ ఆఫ్ గుంటూరు నుంచి వచ్చి ఇక్కడ దొంగతనం చేసి ఉన్నాడు. ఇతను కూడా మనం ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది. వీళ్ళందరూ కూడా రిమాండ్కి తరలించడం జరుగుతుంది. ఈ కేసుల ఛేదనలో ఎస్పీ గారు అందించినటువంటి సాంకేతికమైనటువంటి సహకారంతో ఈ కేసులను ప్రత్యేకంగా, పాత కేసులు అయినప్పటికీ కూడా ప్రత్యేకంగా దర్యాప్తు చేసి వీటిని ఛేదించడం జరిగింది.
ఒంగుటూరు మండలం అక్కుపల్లి గోకవరం కైకరం మార్గంలోని శ్రీ సూర్య దేవాలయంలో రథసప్తమి వేడుకలు వైభవంగా నిర్వహించారు. ఉమ్మడి జిల్లాల నలుమూలల నుంచి పెద్ద ఎత్తున భక్తులు ఆలయానికి వచ్చి శ్రీ సూర్య భగవానుడికి విశేష పూజలు జరిపారు. అరసవెల్లి సూర్య దేవాలయం తర్వాత ఇక్కడే సూర్య ఆలయం ఉందని స్థానికులు తెలిపారు. అర్చకులు అన్నిపెద్ది కాంతారావు నేతృత్వంలో విశేష పూజలు నిర్వహించారు. ఆలయంలో పెద్ద ఎత్తున భక్తులు స్వామివారిని దర్శించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. సామూహిక గోక్షీరాన్నం తయారీలో భక్తజనం పాల్గొని ఆలయానికి వచ్చిన భక్తులకు ప్రసాదాలు పంచిపెట్టారు. ఆలయ ఆవరణలో అన్న సమారాధన కార్యక్రమం నిర్వహించారు. నిర్వాహకులు మాటూరి వెంకట్రావు, ఇసుకపల్లి సత్యనారాయణరాజు, యొగ్గిన పెద్దబాబు, కుక్కనూరి దుర్గాప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. రూపాయలు చింతపల్లి ప్రసాద్ గారు 110 రూపాయలు. అక్కుపల్లి గోకవరం కైకరం రహదారిలో ఉన్నటువంటి శ్రీ సూర్యనారాయణ స్వామి వారి యొక్క రథసప్తమి ఉత్సవాలు మొన్న 2వ తారీఖు నుంచి ప్రారంభమై రేపు 6వ తారీఖు వరకు జరుగుతున్నాయండి. ఈరోజు రథసప్తమి సందర్భంగా స్వామివారి యొక్క విశేష పూజా కార్యక్రమాలు స్వామివారి యొక్క ఆలయంలో జరుగుతున్నాయి. పూజ అనంతరం ఈరోజు వచ్చిన ప్రతి భక్తులకు కూడా భారీ అన్న సమాధాన కార్యక్రమం ఈ 2 ఊళ్ళే కాకుండా చుట్టుపక్కల చాలా గ్రామాల నుంచి స్వామివారి యొక్క విశేషత పూర్వం నుంచి ఉన్న స్వామి కాబట్టి ఇక్కడ ఆలయం చుట్టుపక్కల ఉన్న భక్తులు చాలామంది కొన్ని వేల మంది వచ్చి స్వామివారిని దర్శించుకుని ఈరోజు స్వామివారి యొక్క తీర్థ ప్రసాదం సేకరిస్తారు. వారందరికీ ఇబ్బందులు కలగకుండా అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా వచ్చిన ప్రతి భక్తులకి కూడా అన్న సమారాధన కార్యక్రమంలో పాల్గొని స్వామివారి యొక్క తీర్థ ప్రసాదాలు సేకరించవలసిందిగా కోరుచుకుంటున్నాం. మేము ఈ గుడికి 4 సంవత్సరాల నుంచిగా వస్తున్నాము. మాకు ఇక్కడికి వస్తాం వల్ల చాలా సంతోషంగా అనిపిస్తుంది. ఆయురారోగ్యాలు ఇస్తారని నమ్మి ఈ దేవుడిని కొలుస్తున్నాము. మాకు అలాగే సంతోషంగానే అనిపిస్తుంది. మేము భీమడోల్ నుంచి వచ్చామండి. రథసప్తమికి వస్తామండి. మాకు పాలు పొంగించేది ఇంటి దగ్గర చేసేది లేదు. అందు గురించి ఇక్కడికి వచ్చి ఇక్కడ పాలు పొంగించింది దేవుడికి నైవేద్యం పెట్టి ప్రసాదం తీసుకుని భోంచేసి మరీ వెళ్తూ ఉంటామండి. ఎస్సీ వర్గీకరణకు తెలంగాణ ప్రభుత్వం ఆమోద ముద్ర వేయటం పట్ల పలు దళిత సంఘాల నాయకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే జంగారెడ్డిగూడెం పట్టణంలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్, బాబు జగజీవన్ రావు విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎంఆర్పీఎస్ నాయకులు ముప్పిడి శ్రీనివాసరావు మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణ కోసం మందకృష్ణ మాదిగ ఎన్నో సంవత్సరాలుగా పోరాటం చేస్తున్నారని అన్నారు. ఈ వర్గీకరణ యొక్క ప్రాధాన్యత తెలుసుకున్న తెలంగాణ ప్రభుత్వం దీనికి ఆమోద ముద్ర వేయటం ఎంతో సంతోషంగా ఉందన్నారు. ఈ సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కేబినెట్ కు కృతజ్ఞతలు తెలిపారు. ఇదే మాదిరిగా రాష్ట్రంలోని ఎన్డీఏ కూటమి ప్రభుత్వం కూడా ఎస్సీ వర్గీకరణకు మద్దతు తెలపాలని కోరారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని గోకుల తిరుమల పారిజాత గిరిపై వెంచేస్తున్న శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో రథసప్తమి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. భక్తులకు ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా ఆలయ ప్రతినిధులు ఏర్పాట్లను చేశారు. రథసప్తమి పర్వదినం సందర్భంగా స్వామివారి నిత్య ఆరాధన అనంతరం సూర్యప్రభ వాహనంపై శ్రీనివాసుని అలంకరించి భక్తులు గోవిందనామ స్మరణలతో మంగళ వాయిద్యాలతో ఆలయం చుట్టూ తిరువీధి ఉత్సవం నిర్వహించారు. అనంతరం ఆలయ ఈశాన్య భాగంలో గల పుష్కరిణి వద్ద సుదర్శన మూర్తికి విశేష పంచామృత స్నపరం నిర్వహించి పుష్కరిణిలో చక్రస్నానం కార్యక్రమం వైభవంగా జరిపారు. కార్యక్రమానికి విచ్చేసిన భక్తులు అధిక సంఖ్యలో సూర్యప్రభ వాహన సేవ, చక్రస్నాన కార్యక్రమాల్లో పాల్గొని అనంతరం ఆలయానికి విచ్చేసిన భక్తులందరికీ విశేష ప్రసాద వితరణ జరిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులు దండు ధనరాజు, రెడ్డి రంగప్రసాద్, కంది బాలకృష్ణారెడ్డి, వాసవి సాయి, నగేష్ తదితరులు పాల్గొన్నారు. గోవిందా
జంగారెడ్డిగూడెం పట్టణంలో చిత్రహింసలకు గురైన 2 చిన్నారులకు నవభారత పామాయిల్ ఫ్యాక్టరీ ఆర్థిక సహాయం అందించింది. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ఈ చిన్నారులకు విరాళం ఇచ్చే దాతల కోసం జంగారెడ్డిగూడెం ఆర్డీఓ ఒక బ్యాంక్ అకౌంట్ను ఏర్పాటు చేశారు. 2 చిన్నారులతో ఆర్డీఓ జాయింట్గా ఈ అకౌంట్ను తెరిచారు. ఈ అకౌంట్ ద్వారా చిన్నారులకు నవభారత పామాయిల్ ఫ్యాక్టరీ యాజమాన్యం 20,000 రూపాయలు ఆర్థిక సహాయాన్ని అందజేసింది. ఆర్డీఓ ఎంవి రమణ, తహసీల్దార్ స్లీవా జోగ్జే సమక్షంలో ఫ్యాక్టరీ పీఆర్ఓ రాఘవరావు నగదును అకౌంట్కు ట్రాన్స్ఫర్ చేశారు. ఈ సందర్భంగా నవభారత్ ఫ్యాక్టరీ యాజమాన్యానికి పలువురు కృతజ్ఞతలు తెలిపారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. చిత్రహింసలకు గురైన 2 చిన్నారులకు అండగా ఉంటాం. మీడియా సమావేశంలో జంగారెడ్డిగూడెం ఆర్డీఓ రమణ వెల్లడి. చిన్నారులను చిత్రహింసలకు గురి చేసిన వ్యక్తి అరెస్ట్. మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించిన జంగారెడ్డిగూడెం డీఎస్పీ రవిచంద్ర. రోడ్డు భద్రతా మాసోత్సవాల్లో జంగారెడ్డిగూడెం రవాణా శాఖ ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీ నిర్వహణ. నిబంధనలు పాటిస్తూ వాహనాలు నడపాలని వాహనదారులకు అధికారులు సూచన. మరో నూతన ఆఫర్ను తీసుకువచ్చిన జంగారెడ్డిగూడెం సింహాద్రి మొబైల్ వరల్డ్. 150 రూపాయలు కొట్టు, ఐఫోన్ పట్టు, లక్కీ డ్రా కూపన్లు ఆవిష్కరించిన ప్రముఖులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.